విజయ్ ప్రమాణ స్వీకారం రేపు అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. విజయ్ తన మద్దతుదారుల సంతకాలతో కూడిన ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన జాబితాను కూడా గవర్నర్కు సమర్పించారు. కానీ ఇప్పటి వరకు నేషనల్ మీడియా రిపోర్ట్ చేస్తున్న కథనం ఏంటంటే గవర్నర్ కన్విన్స్ కాలేదు అని. సో గవర్నర్ ఎందుకు కన్విన్స్ కాలేదు అంటే విజయ్ దగ్గరికి అవసరమైన మెజారిటీ లేదు అని. ఎందుకంటే 234 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి అసెంబ్లీలో. మెజారిటీ రావాలంటే 118. వాస్తవానికి విజయ్ ఒక సీటు రాజీనామా చేయాల్సి ఉంటుంది. 2 చోట్ల గెలిచాడు కనుక అప్పుడు 233 అవుతుంది. ఎందుకంటే బై ఎలక్షన్ వెంటనే జరగదు. 117 వస్తే ఆటోమేటిక్గా అధికారం ఉన్నట్లే. సో ఇప్పుడు 108 టీవీకేకి వచ్చాయి. ఒకటి రిజైన్ చేస్తే 107 ఉంటాయి. సో క్లియర్గా మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాలి. ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్కి 5 ఎమ్మెల్యేస్ ఉన్నారు. వీసీకే లెఫ్ట్ పార్టీస్ కూడా మద్దతు ఇవ్వవచ్చని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు నేను మాట్లాడుతున్న సమయానికి ఫార్మల్గా వారి నుంచి లెటర్స్ అందినట్లేవు. ఇక ఇండియన్ యూనియన్ ముస్లిం ఐయుఎంఎల్ కూడా 2 సీట్లు ఉన్నాయి. వారు మరి ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి. సో కానీ ఇక్కడ ఇంపార్టెంట్ డైమెన్షన్ ఏంటంటే మరి విజయ్ని ఎందుకని పిలవటానికి గవర్నర్కున్న అభ్యంతరం ఏంటి అని. ఎందుకంటే సాధారణంగా పార్లమెంటరీ కన్వెన్షన్స్ ఏం చెప్తున్నాయి, సో రాజ్యాంగ స్ఫూర్తి ఏం చెప్తుంది, గవర్నర్కు డిస్క్రిషన్ అనేది ఉంటుంది అన్న వాదన. కానీ ఏ డిస్క్రిషన్ అయినా కాన్స్టిట్యూషనల్ మొరాలిటీకి లోబడి ఉండాలి. ఇక్కడ మీరు నెంబర్స్ చూస్తే కన్ఫ్యూజన్ ఏమీ లేదు గవర్నర్కు డిస్క్రిషన్ రావటానికి. అది మీకు 108 సీట్స్ టీవీకి ఎక్కువ వస్తే డిఎంకే లెడ్ అలియన్స్కు 73 వచ్చాయి. ఏఐఏడిఎంకే లెడ్ అలియన్స్కు 53 వచ్చాయి. మీకు టోటల్గా 234. ఇప్పుడు డిఎంకే లెడ్ అలియన్స్ మొత్తం ఏడిఎంకే లెడ్ అలియన్స్ ఈ 2 కలిస్తే అధికారంలోకి రాగలుగుతారు. ఆ 2 కలవడం లేదు. డిఎంకే ఏడిఎంకే ఆ 2 పార్టీలు కలిసినా అధికారంలోకి వస్తారు. ఎందుకంటే 59 డిఎంకేకి ఉన్నాయి, 47 మీకు ఏడిఎంకేకి ఉన్నాయి. అప్పుడు కూడా అధికారంలోకి రావాలి అంటే మీకు ఇతర చిన్న పార్టీల మద్దతు కావాలి. సో మీకు డిఎంకే ఏడిఎంకే కలిసి అధికారంలోకి రావటానికి అవకాశం లేదు. డిఎంకే లెడ్ అలియన్స్ ఏడిఎంకే లెడ్ అలియన్స్ కలిసే స్కోపే లేదు. అది కలవాలంటే బీజేపీ కాంగ్రెస్ కూడా కలవాలి, లెఫ్ట్ పార్టీస్ బీజేపీ కూడా కలవాలి. అసలు డిఎంకే ఏడిఎంకేనే కలిసే ప్రసక్తే లేదు. ఆ ప్రయత్నాలు కూడా ఇక్కడ ఎవరూ చేయడం లేదు. ఇక రెండవ డైమెన్షన్ ఏంటి, విజయ్ కాక మరెవరు కూడా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఇంతవరకు క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే సెకండ్ బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఉన్నది డిఎంకే లెడ్ అలియన్స్. డిఎంకే లెడ్ అలియన్స్ ఎక్కడ మేము అధికారాన్ని చేపడతాం, మాకు అవకాశం ఇవ్వండి అని గవర్నర్ అడగలేదు. అడిగింది ఒక్క విజయ్. స్పష్టమైన బలమున్నది విజయ్కి. కేవలం సాంకేతిక కారణాల రీత్యా మరి తిరస్కరించడానికి అవకాశం ఉందా? పార్లమెంటరీ కన్వెన్షన్స్కు హంగ్ వచ్చినప్పుడు ఉండే కన్వెన్షన్ ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీని మొదలు ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా పిలుస్తారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అంటే ఏ ఒక్క పార్టీకైనా లేదా ఒక ప్రీ పోల్ అలియన్స్కైనా మీకు మెజారిటీ రానప్పుడు కన్వెన్షన్ ఏం చెప్తుంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ఇన్వైట్ చేయాలి. అండ్ ఇక్కడ ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు, ఏ ప్రీ పోల్ అలియన్స్కు మెజారిటీ రాలేదు. అలాంటప్పుడు స్ట్రేట్గా విజయ్ని ఆహ్వానించాల్సిందే. తమిళనాడు అసెంబ్లీలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆహ్వానించి సమయం ఇచ్చి నీ మెజారిటీని నిరూపించుకో అంటే కాన్ఫిడెన్స్ ఓట్ అసెంబ్లీలో పెట్టి మెజారిటీ నిరూపించుకోవాలి. ఇది పార్లమెంటరీ కన్వెన్షన్, పార్లమెంటరీ ప్రొసీజర్. ఇందులో అనుమానం ఏమున్నది? ఇక ఎవరైనా పోస్ట్ పోల్ అలయన్స్ ట్రై చేస్తే అప్పుడు ఏంటి, ఒక పోస్ట్ పోల్ అలియన్స్ ఏమో మెజారిటీతో వస్తుంది,
అప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీనే పిలవాలా? మీకు ఉదాహరణకు విజయ్ నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని క్లెయిమ్ చేస్తాడు. డిఎంకే ఏడిఎంకే పోస్ట్ పోల్ అలయన్స్ హైపాథెటికల్లీ. అప్పుడు మాకు మెజారిటీ ఉంది కదా అని గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్ ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. సో ఏది స్టేబుల్ గవర్నమెంట్గా ఉంటుంది? ఇంకో ఇక్కడ డిఎంకే ఏడిఎంకే కలిస్తే క్లియర్గా అది పోస్ట్ పోల్ కోalition అయినా స్టేబుల్ ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీనే పిలవాలన్న అనే రూల్ ఏంటి? సింగిల్ లార్జెస్ట్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్ట్రెంత్ ఉన్నది కన్విన్స్ చేయలేదు కదా అనొచ్చు. కానీ ఇక్కడ ఆ థర్డ్ ఆస్పెక్ట్ కూడా లేదు. ఎందుకంటే ఏ పోస్ట్ పోల్ అలయన్స్ కూడా ఎన్నికల అనంతరం ఏర్పడే కూటమి లేదు. ఆ కూటమి నేను అధికారాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయమని మమ్మల్ని ఆహ్వానించని అడిగింది లేదు. అంటే మీరు క్లియర్గా ఏ ఒక్క పార్టీకి మెజారిటీ రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఉంది 1. 2 ఏ ప్రీ పోల్ కోalitionకు మెజారిటీ రాలేదు. 3 ఏ పోస్ట్ పోల్ కోalition ఏర్పడలేదు. స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తున్నామన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి. ఇక మరి విజయాన్ని పిలవటానికి అడ్డంకి ఏంటి? ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వమే ఏర్పాటు కావాలి కదా. మరి విజయ్ని పిలవడానికి గవర్నర్కు ఉన్న అభ్యంతరం ఏంటి? సో కన్విన్స్ దేనికి కావడం లేదు. పోనీ 4వ ఫ్యాక్టర్, విజయ్ని పిలవకూడదు అని ఏ పార్టీ అయినా అడ్డు చెప్పిందా? డిఎంకే అడ్డు చెప్పలేదు, ఏడిఎంకే అడ్డు చెప్పలేదు. మేము ప్రతిపక్షాలు ఉంటామని ప్రకటించారు. సో అక్కడ కూడా స్పష్టత ఉంది. సో మరి ఇక ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? సో ఎవరూ క్లెయిమ్ చేయలేదు. క్లెయిమ్ చేసింది ఒక్క విజయ్. ఏ రకమైన పార్టీకి కానీ కూటమికి కానీ మెజారిటీ లేదు. కొత్తగా ఎన్నికల తర్వాత కూటమి ఏర్పడలేదు. ఇంత క్లియర్గా విజయ్ని పిలవడం తప్ప మరో మార్గం గవర్నర్ ముందు లేదు. ఇప్పుడు కాకపోయినా రేపైనా జరిగేది అదే. కానీ మరి ఎందుకని గవర్నర్ ఈ కరసేవ చేస్తున్నాడు? కరసేవ ఎందుకు వాడుతున్నానంటే బీజేపీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్. ఈ గవర్నర్లందరూ ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో చేసిన నిర్వాకం అని చూసాం. కేరళ, తెలంగాణ, తమిళనాడు, బెంగాల్ ఇలా అన్ని రాష్ట్రాల్లో చేసిన పనే, పంజాబ్. సో ఆల్ అపోజిషన్ రూల్డ్ స్టేట్స్లో చేసిన కిరికిరి తెలుసు మనకు. సో అందువల్ల ఇక్కడ ఏమైనా మరి బీజేపీ రాజకీయ వ్యూహానికి గవర్నర్ కావాలని డిలే చేస్తున్నాడా? ఎందుకంటే ఇక్కడ ఒక డైమెన్షన్ ఉంది. కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు ఇస్తోంది. విజయ్ కాంగ్రెస్ మద్దతు కోరాడు. కానీ బీజేపీ కోరుకునేది విజయ్ ఎన్డీఏలోకి రావాలని. ఎన్నికలకు ముందు కూడా విజయ్ని ఎన్డీఏలోకి తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నించింది, కానీ కుదరలేదు. సో ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్తో సంబంధము లేకుండా విజయ్ని ఉంచడానికి కాంగ్రెస్ ముక్త్ టీవీకే కోరుకుంటున్నారా? సో అందుకొరకు విజయ్ని ఇబ్బందులు పెట్టేటువంటి పని చేస్తున్నారా అనేటువంటి అనుమానం రాకపోదు. ఎందుకంటే నెంబర్స్ నేను కన్విన్స్ కావాల్సిన అవసరమే లేదు కదా. ఎవరు పోటీదారులు లేకపోతే కన్విన్స్ ఏముంటుంది? మీరు ఒక్కరే పోటీలో ఉన్నప్పుడు ఆ ఒక్కరిని పిలవడం తప్ప మరో మార్గం లేదు. విజయ్ని పిలిచి ఆయనకు 1 వీక్ 10 రోజులు టైం ఇచ్చి నీ మెజారిటీ నిరూపించుకోమని చెప్పండి. కాన్ఫిడెన్స్ ఓట్లో ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు నీకు ఆప్షన్ గవర్నర్కి నెక్స్ట్ ఎవరిని పిలవాలి అని. ఇంకా ఎవరిని పిలవకపోతే అప్పుడు సస్పెండెడ్ అనిమేషన్లో పెట్టి మళ్ళీ కొంతకాలానికి ప్రయత్నించారు. గవర్నర్ పని ఏంటి? ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఫెసిలిటేట్ చేయడం గవర్నర్ పని. ప్రభుత్వాల ఏర్పాటు అడ్డుకోవడం గవర్నర్ పని కాదు. తమిళనాడు ప్రజలు స్పష్టంగా విజయ్కి అనుకూలంగా తీర్పు చెప్పారు. డిఎంకేకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. ఏడీఎంకే వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. నెంబర్స్ చూస్తే అర్థం కావడం లేదా? ఆ తీర్పు మెజారిటీ కాకపోవచ్చు, కానీ తీర్పు సారాంశంలో, తీర్పు నెంబర్స్లో తేడా ఉంది, కానీ తీర్పు కంటెంట్లో డైరెక్షన్లో ఏమైనా తేడా ఉందా? సో అందువల్ల నీకు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు అంత స్పష్టంగా సంకేతాన్ని ఇస్తుంటే మరెవరు కూడా మాకు అధికారం కావాలని అడగకపోయినా, విజయ్ అధికారాన్ని చేపట్టడాన్ని ఎవరు వ్యతిరేకించకపోయినా ఈ గవర్నర్కి ఎందుకు ఇబ్బంది? సో అందువల్ల మరి టెక్నికల్గానే ఆపాడా, ఏదైనా పొలిటికల్ కాన్స్పిరసీతో ఆపాడా అనేది ఇంకా మనకు చూడాలి. బట్ డెఫినెట్గా ఇది విజయ్కి కనుక ఇబ్బందులు పెట్టే పని గవర్నర్ చేస్తే అది రాజ్యాంగాన్ని నవల పాలు చేయడమే అవుతుంది.